అందరికీ నమస్కారం అండి. గత ఎపిసోడ్‌లో శివరామిరెడ్డి గారు చెప్పిన కొన్ని సిట్యుయేషన్స్‌కి తగ్గట్టుగా కొన్ని సొల్యూషన్స్ ఏవైతే ఇచ్చారో, దాని గురించి చాలా మంది కింద కమెంట్ చేయడం జరిగింది. అంటే ఆ క్వెషన్స్ అన్ని కూడా నోట్ చేసుకున్నాను నేను. సో, ఈ ఎపిసోడ్‌లో వారి అందరి డౌట్స్‌ని క్లారిఫై చేసే ఎపిసోడ్ ఇది పెట్టాలి అని అనుకున్నాం. మళ్ళీ వారు రావడం జరిగింది. ముందైతే శివరామిరెడ్డి గారికి వెల్కమ్ చెప్పేద్దాం. రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే. మీ వాస్తు ఎపిసోడ్ చూసిన తర్వాత మొదటి ఎపిసోడ్ మంది హ్మ్. చాలామంది మా పిల్లలు ఇలా ఉన్నారండి, దీనికి కారణం ఇదేనా? లేదంటే మా ఇంట్లో పెద్దవాళ్ళు ఇలా ఉన్నారండి, దానికి కారణం ఇదేనా? ఎందుకంటే మన గొళ్ళకి కూడా ఒక వాస్తు ఉంది. అంటే గుడ్డిగా నమ్మమని నేను చెప్పను కానీ, కనీసం మినిమంలో మినిమం కొన్ని పరిస్థితులు మన చేతుల్లో లేనప్పుడు హ్మ్. సొల్యూషన్ ఎక్కడుందా అని వెతుక్కుంటూ వెళ్ళే దిశగా అప్పుడు అందులో ఈ జాతకాలు, అందులోనే ఈ వాస్తు కూడా కొన్ని కలిసి ఉంటాయనేది అనుకుంటూ ఉంటాను నేను. ఇప్పుడు మన ప్రయత్నం పిల్లలు బాగుపడాలని తల్లిదండ్రులుగా మనం మాక్సిమం ప్రయత్నిస్తామండి. కానీ వాళ్ళు మనం మనం అనుకున్న విధంగా కాకుండా చెడు దోవలో వెడుతున్నప్పుడు ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం, అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాంగా. అప్పుడు కొన్ని నమ్మకాలు ఖచ్చితంగా మనిషి నమ్ముతాడు అన్‌డౌటెడ్‌లీ. సో, అలాంటి కొన్ని ప్రశ్నలు ఈరోజు ఉన్నాయండి. హ్మ్. చాలామంది నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, సొంత ఇంటికైతే వాస్తు ఓకే అంజలి గారు. మరి అద్దె ఇంటికి కూడా వాస్తు వర్తిస్తుందా అని? ఆ! అవునండి. అంటే వాస్తు వర్తించడానికి ఒక కారణం ఏంటంటే, వాస్తు అనేది మనం ఎప్పుడైతే ఏ ఇళ్ళైతే వాడుతామో, అది మన సొంత ఇల్లు కానీ, బాడిగిల్లు కానీ, ఇంకొకటి కానీ, ఏదైనా ఇల్లు. ఆ ఇంట్లో గాలి మనం పీలుస్తాం. ఉంటున్నాం కదా! ఆ! ఆ మనం ఇంట్లో ఉంటున్నాం. గాలి పీలుస్తాం. హ్మ్. ఎక్కడైతే మనం ఉంటామో, ఆ ఇంట్లో గాలి పీలుస్తాం. రైట్. ఆ ఇంట్లో నిద్రపోతాము. ఆ ఇంట్లో వంట చేసుకుంటాము. ఆ ఇంట్లోనే మన కార్యక్రమాలన్నీ జరుగుతాయి. సో, ఎప్పుడైతే వాడుక మొదలవుతుందో, వాడుక మొదలులోనే అదంతా ఉంటది. అది వాడుక ఏ విధంగా అది బాడిగిల్లు గాని, సొంత ఇల్లు గాని ఏదైనా కానీ, మీకు వాడుక మొదలైతే అది మీకు అప్లికబుల్ అవుతుంది. అంతే. అంతే. ఒకటి. ఇంకోటేంటంటే మీకు దానికి ఒక ఉదాహరణ చెప్తా మీకి. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటాం. ఒక బాడె కార్ తీసుకుంటాం. హ్మ్. బాడె కార్ తీసుకొని మనం ప్రయాణం చేస్తాం. పనికిమాలిన కారు తీసుకొని మనం ప్రయాణం చేస్తే యాక్సిడెంట్‌లయితే మన పరిస్థితి ఏంటి? కరెక్ట్. అంతా ఫిట్‌గా ఉందో లేదో వెహికల్ చూసుకుంటాం కదా! చూసుకోవాలా. టైర్‌లు సరిగా ఉన్నాయా? బ్రేకులు సరిగా ఉన్నాయా? అలా. అదే ఇంటికి గూడా అప్లికబుల్ అవుతుంది. అంటే బాడిగిళ్ళైనా గూడా మంచిది ఇళ్ళైతేనే మీకు మంచి జరుగుతది. అట్లని ఏదో నేను ఒక మంచి కారు గాకుండా పనికిమాలిన కారు తీసుకొని ప్రయాణం చేస్తే ఎలా ఉంటుందో ఇది గూడా అలాగే ఉంటది. అండర్‌స్టాండ్. అండర్‌స్టాండ్. ఇక్కడ పర్సనల్‌గా యాస్ ఎ జర్నలిస్ట్ నాదొక ప్రశ్న ఉందండి. చెప్పండి. భూమి తిరుగుతూ ఉంటుంది ఆ! సూర్యుని చుట్టూ అని అంటాం కదా! ఆ! అంటే ఒకాయన అన్నారు. ఆ! యంగ్‌స్టర్ లాస్ట్ టైమ్ గూడా నేను ఈ టాపిక్ తీసుకొచ్చాను అవును యాక్చువల్‌గా. మేడం. ఆయన ఏమన్నారంటే, "సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది కదా అంజలి. తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది భూమి. హ్మ్. అలాంటప్పుడు వాస్తు ఏమిటి?" అన్నాడాయన. అవును. వాస్తేమంటారు. అందుకే అది ఎవరికీ ఉపయోగపడలేకుండా ఉంటుంది. ఎవరు గూడా ఈ ప్రపంచంలో శాశ్వతంగా ఎవరు ఉండలేరు. కరెక్ట్. ఆ భూమి గుండ్రంగా ఉండదు కాబట్టి. సో, వాస్తు అనేది రాబోయే కాలంలో మనిషి డెవలప్‌మెంట్ అవుతూ వచ్చిన కాలంలో తను ఒక్కొక్కటి అమర్చుకునే విధానంలో తన సౌకర్యం కొరకు హ్మ్. అమర్చుకుంటూ వచ్చిన విధానంలో నిదానంగా మన ఋషులు, పెద్దలు ఏది ఎలా ఉంటే బాగుంటుంది, హ్మ్. ఎలా ఎలా అనే ఒక నిర్మాణమే ఈ వాస్తు అండి. రకరకాల వ్యక్తులు అంటే రకరకాల వాస్తుకారులు రకరకాల కాలమాన పరిస్థితులలో ఈ వాస్తును ఒకరు ఒక కాలమాన పరిస్థితిలో డెవలప్ చేసినారు. ఇంకొకరు ఇంకో కాలమాన పరిస్థితిలో డెవలప్ చేశారు. ఇంకొకరు ఇప్పుడు మీరు గమనిస్తే ఒక 200 సంవత్సరాల క్రితము 30 అంగుళాల గోడ ఉండేది అవును. మందం. తర్వాత 24 అంగుళాలకు వచ్చింది. తర్వాత 18 అంగుళాలు వచ్చింది. 9 అంగుళాలు వచ్చి 4 అంగుళాలు, 9 అంగుళాలు నడుస్తూ ఉంది. అవును. అంటే కాలం, మానం, పరిస్థితులను బట్టి కూడా వాస్తుశాస్త్రం కూడా తదనుగుణంగా ప్రజలకు మేలు జరిగేట్టుగా ఆ వాస్తుశాస్త్రం అనేది నిర్మాణం జరుగుతున్నది. ఆ వాస్తు నిర్మాణానికి ఇప్పట్లో గొప్ప వ్యక్తులు కొందరు తయారయ్యి దీన్ని మరింత ప్రజలకు చేరువుగా తీసుకొచ్చిన వాళ్ళలో చాలా పాత వాళ్ళు, పెద్దలు చాలామంది ఉన్నారు. గతంలో మీకు వాళ్ళ పేర్లు కూడా అంతా చెప్పి పెట్టాను. అవును. 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 ఒక్కొక్కింట్లో హ్మ్. ఎంత దారుణం అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కొట్లాడుకొని విడిపోయేంత వరకు లేదా విడిపోయిన సందర్భాలుంటాయి. ఉంటాయి. లేదా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫేసింగ్ ఎస్పెషల్లీ చాలామంది అంటారు నాకు ఈ ఫేసింగే సూట్ అవుతుంది. హ్మ్. ఇంటి ఫేసింగ్ నాకు ఈ ఫేసింగ్ సూట్ అవ్వదు. ఇంట్లో ఉన్నప్పుడు చాలా కోర్ట్ కేసులయిపోయి అప్పులయిపోయాను. ఇప్పుడు కాస్త నేను అప్పులని తీర్చుకొని ప్రశాంతంగా ఉంటున్నాను అని. దీనికి వాస్తు ఒక్కటే ఎలా సరిపోతుంది? మన జాతకం కూడా కొంత ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు కదా! మీరేమంటారు? అంటే జాతకం అనేది ఇలానే చేస్తుందని చెప్తుందే తప్ప, హ్మ్. పూజలు, పునస్కారాలు చేయమంటుంది. పూజలు, పునస్కారాలు ఎప్పుడు మనం చేయాల్సిందే. అది మంచి కార్యక్రమమే. వాస్తులో మీకు రెమెడీ ఉంటుంది. మీరు ఇప్పుడు కోర్టు తగాదాలన్నారు మీరు. కోర్టు తగాదాలు చూసిన వాళ్ళల్లో 90% 10% వదలాలండి. 90%
ఉత్తర వాయువ్యం ఎవరికైతే పెరిగింటుందో వాళ్ళకు ఖచ్చితంగా కోర్టు కేసులు ఉండి తీరుతాయి. అలాగే రెండోదంటే తూర్పు ఆగ్నేయం పెరిగిన వాళ్ళల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. ఓహో! ఇలా ఇలా ఉన్న వాళ్ళలోనే అలా జరుగుతుంటాయి. అంటే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఈ వాయువ్యం పెరగడం, వాయువ్యం అంటే గాలి. ఈ గాలి మనల్ని ఆ విధంగా తయారు చేస్తుంది. మన నడవడికను, మన ఆలోచన విధానాన్ని ఆ విధంగా మార్చుతుందండి. ఓహో! అలా అయితే ఇప్పుడు బిజినెస్ లాస్ అయిపోయి ఐపీఎల్ వరకు వెళ్ళే పరిస్థితులున్నప్పుడు ఎలాంటి పరిస్థితులు అలా జరుగుతుందంటారు? వాస్తు ఎలా ఉంటే? వాయువ్యంలో పెరిగినటువంటి ఒక ఒక కొలతలో పెరిగితే ఒక విధమైన ఇబ్బంది ఉంటుంది. హ్మ్. ఇలాంటి వాళ్ళు ఈ వాయువ్యం పూర్తి స్థాయిగా పెరిగిపోయి ఈశాన్యం తగ్గి ప్లస్ ఇంటిలో కూడా ఈశాన్యము ప్లస్ నైరుతి ఈ 3 తప్పులు ఎప్పుడైతే కలయిక వస్తుందో ఈ కలయిక వచ్చిన తరువాత మాత్రమే అలా జరుగుతుందండి. హుహుహు. ఓకే. ఓకే. రైట్. తర్వాత చాలామంది యూట్యూబ్‌లో కింద కమెంట్ చేసింది, ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిందేంటంటే, తులసి కోట ఎక్కడ పెట్టుకోవాలి అని. అంటే మీరనొద్దు అంజలి గారు, మీరివన్నీ అంటే మీరు సివిల్ సర్వెంట్స్‌వి, డాక్టర్స్‌వి, మీరు సైన్స్‌ని నమ్ముతారు. దీన్నెలా నమ్ముతారని మీరనుకోవచ్చు. చాలామంది అడిగారు. వాటికి సమాధానం మాత్రమే ఇది. అబ్సల్యూట్‌లీ. ఎందుకంటే నన్ను కింద 2 రకాలుగా అంటారండి. నమ్మేవాళ్ళు నమ్ముతారు. నమ్మని వాళ్ళేమో అంజలి గారు మీరిలా ఎలా చేస్తారని అంటారు. అవును. అవును. ఖచ్చితంగా. మీరు మీరు ఉన్నత విద్యావంతులను ఇంటర్వ్యూ చేసిన తరువాత అవును. మరి ఇలాంటి దాన్ని మీరెందుకు చేస్తున్నారనేది కూడా ప్రశ్న రావచ్చు, వచ్చుండొచ్చు కూడా. దీనికి కూడా నా ఓన్ ఎక్స్‌పీరియన్స్ ఉంది సార్. ఓకే. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 40 ఏళ్ల జీవితాన్ని చూశాను కదా! హ! ఎన్నో ఆటుపోట్లను తట్టుకున్నాను కదా! ప్రతి సిట్యుయేషన్‌లో ఇదేంటి నేను ఇంత కరెక్ట్‌గా ఉన్నాను కదా! ఇలా ఎలా జరిగింది? అని చాలా సార్లు నన్ను నేను ప్రశ్నించుకోవడం జరిగింది. హ్మ్. ఈవెన్ నేను నండూరి శ్రీనివాస్ గారి ఇంటర్వ్యూలో కూడా నేను చాలా ఎమోషనల్ అయిన సందర్భం ఉంది. చిన్నజీయర్ స్వామి ఇంటర్వ్యూలో కూడా నేను చాలా ఎమోషనల్ అయిన సందర్భం ఉంది. అంటే నా చేతుల్లో ఏం లేకుండానే అయిపోయింది. ఏం జరుగుతుందో కూడా నాకు తెలియలేదు. అంటే పోనీ నేనేమన్నా కాన్షియస్‌గా లేనా అంటే చాలా కాన్షియస్‌గా ప్రతీదీ ఒకటికి 100 సార్లు ఆలోచించి, పెద్దవాళ్ళతో చర్చించి అన్నీ చేసినవే. ఏది ఎమోషనల్‌గా నేను తీసుకున్న నిర్ణయాలు ఏం కాదు. ఏళ్ల తరబడి హ్మ్. భరించి, భరించి, భరించి ఇప్పుడిక సొల్యూషన్ దిశగా మనం వెళ్ళకపోతే ఉన్న జీవితం కూడా చంకనాకపోతుందన్న పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకున్నా కూడా ఆ నిర్ణయాలు ఎలా అయిపోయిందంటే అసలు ఏది చేసినా మిస్టేక్ అయిపోయినట్టు అయిపోయింది. అంటే అలాంటప్పుడు మనం నమ్ముతామా? నమ్మమా? తప్పకుండా నమ్మే దట్స్ ఇట్. పరిస్థితి మన వస్తుంది. చేతుల్లో లేని సందర్భాలు చాలా ఉంటాయండి జీవితంలో. నమ్మాల్సిన సిట్యుయేషన్స్ ఉంటాయి. అందువల్ల అడుగుతున్నాను, తులసి కోట ఎక్కడ పెట్టుకోవాలి అని చాలా మంది అడిగారు. తులసి కోటను ఒకటండి అన్ని చోట్ల పెట్టుకోవచ్చు. పెట్టుకోలేని పరిస్థితులు ఏ విధంగా ఉంటాయంటే, మనం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉండి ఈశాన్యం వైపున, పూర్తి ఈశాన్యం కాకుండా ఈశాన్యం వైపున భూమి లెవెల్‌లో చిన్నటి ఒకటి ఆర్చ్ చిన్నది ఒకటి కట్టేసుకొని, దాంట్లో తులసమ్మను పెట్టుకొని మనము పూజ చేయడం అనేది మంచిది. నంబర్ 1 కార్యక్రమం అండి. ఆ విధంగా ఎందుకు ఈశాన్యంలోనే భూమి లెవెల్ ఈశాన్యం అనేది బరువును, ఎత్తును మోయలేనిది. సో, అందుకు అక్కడ ఈశాన్యంలో తులసి కోట కట్టకుండా, తులసి కోటకు జస్ట్ ఒక చిన్న ఇటుకతో కట్టుకొని హద్దు ఓన్లీ చేసి మొక్క మాత్రమే ఎక్కువ ఆ! కనిపించేలా. మనము ఆ ఈశాన్యానికి వెళ్ళడం వల్ల, ఆ స్థలంలో గాలిని మనం పీల్చడం వల్ల మనకు మంచి జరుగుతుంది. హ్మ్. హ్మ్. ఒకటి. రెండేంటంటే, మేము అపార్ట్మెంట్‌లో పైనుంటామండి. మాకు నీళ్ళు ఉండదు కదా! హ్మ్. మరి మేము ఎట్లా ఈశాన్యం పెట్టుకోలేం కదా! అంటారు. కాబట్టి నేనేమంటానంటే, ఈశాన్యంలో మీరు పెట్టకూడదు. కొందరు ఏం చేస్తారంటే, ఇంటి వాకిలికి ఎదురుగా పెడతారు. అవును. అవును. అది చాలా తప్పండి. ఇంటి వాకిలి ఎదురుగా ఏవి అడ్డం రాకూడదండి. ఆ తులసమ్మ కావచ్చు, తులసమ్మ కోట కావచ్చు, ఏదైనా కావచ్చు. హుహు. అటని మనము ఈశాన్యంలో పూర్తి స్థాయిగా పెట్టడం వల్ల బరువు. ఒక చిన్న మాట నేను లాస్ట్ కూడా ఇచ్చిపోయాను. మనము కాళ్ళకి ఏదైనా కట్టుకొని నడచలేం కదా! అవును. అలా బరువుతో. ఉంటుంది. బరువుతో ఉంటుంది. అడుగులు వేస్తా అన్నారు కదా! మీరు వేయించనంటే నిజమే. అవును. ఈ అడుగులకు ఆ అడుగులకు తేడా వస్తుంది. ఈశాన్యంలో ఉండడం వల్ల అలాంటి పరిస్థితి అక్కడ ఉంటుంది. అట్లా అపార్ట్మెంట్‌లలో ఇలా ఉండే వాళ్ళకి ఏం చెప్తున్నామంటే మేము, మీరు కొంచెం ఆగ్నేయం వైపు 50% స్థలం అటు పక్కన, లేదంటే కొంచెం ఇటు పక్క, కనీసం 30% దాటిన తరువాత మీరు తులసమ్మను పెట్టుకొని హైట్‌లో మీరు పూజించుకోవచ్చు. 2 అటు కాదు మేము దక్షిణ మొహంలో ఉన్నామండి. మాకు మీరు ఆగ్నేయంలో చెప్పారు. మాకు దక్షిణ మొహం ఉంది. దక్షిణ మొహంలో మేము చెప్పాలంటే కష్టం ఎట్లండి అంటారు. హ్మ్. దక్షిణంలో ఉండే వాళ్ళకు రైట్ సైడ్‌లో అంటే దక్షిణ మొహం రైట్ సైడ్ నైరుతి. నైరుతి సైడ్‌లో అయితే ఇంకా మంచిగా పెద్ద సైజు కోట కట్టుకొని, తులసి కోట కట్టుకొని పూజించుకోవచ్చండి. అలాగే పడమర ఫేసింగ్ వాళ్ళకి కూడా లెఫ్ట్‌లో పశ్చిమ నైరుతిలో తులసి కోట కట్టుకొని అక్కడ పూజించుకోవచ్చు. ఉత్తరం వాళ్ళకి వాయువ్యంలో, పశ్చిమ వాయువ్యంలో. అక్కడేంటంటే ఈ ఈ పడమర, దక్షిణంలో కట్టిన హైట్ కాకుండా కొంచెం చిన్నది కట్టుకొని అక్కడ పెట్టుకోవాలి. అంటే
అవి రెండు బరువును మోయగలిగే శక్తి. ఇప్పుడు భుజాలు ఉన్నాయండి, భుజాలు మీరు ఎంతైనా బరువును మోయగలుగుతాయి, కానీ నడుము దీనికన్నా కొంచెం తక్కువ మోస్తుంది. కిందికి పోయే కొద్దీ ఆ బరువును మోసే శక్తి తగ్గుతుంది. అలానే మన బాడీ నిర్మాణంకు తగ్గట్టుగానే మన ఇంటి నిర్మాణం కూడా ఉంటుంది. అలా మేము ఇక్కడ చెప్పినంతగా అక్కడ ఇక్కడికి వస్తే కొంచెం తగ్గించి ఈ విధంగా కట్టమని చెప్తూ ఉంటాం. కరెక్ట్. దీనివల్ల ఏమవుతుందంటే చాలామందికి ఈశాన్యంలోనే పెట్టాలనే ఒక పాతలో వాస్తు చెప్పినటువంటి పాతకాలంలో ఈశాన్యంలో మేము కింద పెట్టి చెప్పేవాళ్ళం. ఇప్పుడు అపార్ట్మెంట్ సంస్కృతి ఈ విధంగా బాగా పెరిగిపోవడం వలన అందరికీ స్థలం దొరకదు కాబట్టి ఉన్న దాంట్లో మేము మెరుగైంది చెప్తున్నాం తప్ప అదేండి ఈ కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా తెలియజేస్తున్నామే తప్ప వాస్తు అనేది పుట్టినప్పుడు ఒక విధంగా ఉంది. డెవలప్మెంట్ అవుతూ ఉన్న తర్వాత ఈ పరిశోధనాత్మకమైనటువంటి గురువుల వల్ల మేము ఆ పరిశోధనాత్మకమైనటువంటి గురువులతో తిరగడం వల్ల వీటినంటిని ఎక్కడికక్కడ ఎవరింట్లో ఏ విధంగా ఉంది, ఎలా ఉండింది, మాకేమీ దేవుడు ఉన్నపలంగా మాకేమీ ఇవ్వలేదండి. మేము చదువుకొని తెలుసుకొని నేర్చుకొని తిరిగి ప్రాక్టికాలిటీలోకి వెళ్ళిన తర్వాత జరిగిన కార్యక్రమం ఉంది. కరెక్ట్. కరెక్ట్. ఇంకోటి ఏంటంటే భూమి పూజ శంకుస్థాపన ఎలా చేయాలి అనేది కొంతమంది అంటే ఏంటంటే మేడం, భూమి పూజ శంకుస్థాపన రెండు తేడా కలిగినటువంటివి. అది వేరు ఇది వేరే అది వేరు ఇది వేరు. ఓహో. అంటే చాలామంది భూమి పూజ శంకుస్థాపన రెండు ఒకటే అనుకుంటారు. కాకుంటే ఖచ్చితంగా కాదు. ఎట్లంటే భూమి పూజ అనేది ఒక భూమిని నీట్గా క్లీన్ చేసేసి మనము క్లీన్ చేసిన తర్వాత ఈ నవధాన్యాలను భూమి మీద అంతా వెదజల్లడం. భూమి మీద నవధాన్యాలు వెదజల్లడం రెండు రకాల మంచి ఏంటంటే, ఒకటి చీమలు, కాకులు, పక్షులు ఇవన్నీ కొన్ని తినగలుగుతాయి. కొన్ని వర్షం పడడం వల్ల మొలకెత్తి ప్రకృతికి సహకారంగా ఉండే దానికోసం భూమి పూజ టెంకాయ కొడతాం, అది ఒక విధంగా ఉంటుంది. శంకుస్థాపన అనేది ఈశాన్యంలో, ఇంటి స్థలంలో ఈశాన్యంలో, అంటే ఈశాన్యం అంటే పూర్తి స్థాయి మూల కాదండి, ఒక ఆ ఇంటి పొడవు వెడల్పును పట్టి ఈ స్థలంలో మీరు గుంత తీసుకొని పాలకొయ్యతోటి లోపల తయారు చేసి అక్కడ దాన్ని శంకుస్థాపన చేస్తే అది శంకుస్థాపన అండి. భూమి పూజ ఇది, శంకుస్థాపన ఇదండి. కానీ పంచలోహాలు కూడా వేస్తారేమో కదండి శంకుస్థాపనప్పుడు? వేస్తారండి. ఆంధ్ర సైడ్ నేను చూశాను అది వేస్తారు. అంటే అవి ముఖ్యంగా వేసేది వేటికంటే ఇంటికి వేరు, దేవాలయాలకి ఇలాంటి వాళ్ళకి వేస్తారు. ఇప్పుడు మన పాతకాలంలో మన గుళ్ళు దేవాలయాలలో బంగారు ఇవన్నీ పెట్టి చేస్తున్నారు కాబట్టి మనం అన్నీ ఇంకా వీళ్ళంతా అవన్నీ పగలగొట్టి తీసేదానికి కారణం ఏంటంటే అప్పుడు మన దగ్గర బంగారు ఇవన్నీ చాలా ఎక్కువ మన దగ్గర దొరికే తక్కువ విలువ ఉండేది దాని వలన. అవును. ఇప్పుడు మీరు ఈ వాస్తు దాంట్లోనే మీరు చాలా టెంపుల్స్ చూశారన్నారు కదా, ఏ టెంపుల్లో వాస్తు ఎలా ఉంది అంటే మీరు ఏం చెప్తారు? నేను చెప్తాను మేడం. ఒక్కొక్క టెంపుల్ గురించి మీకు ఒక రకమైనటువంటి ఉదాహరణతో చెప్తాను. తప్పకుండా. మనం మొట్టమొదటిసారి మనకు వెంకటేశ్వర స్వామి, అవును, తిరుపతి అందరికీ గొప్పది భారతదేశం ప్రపంచంలో. వెంకటేశ్వర స్వామికి మనం వాస్తు చెప్పట్లేదు, వెంకటేశ్వర స్వామి వాస్తును తీసుకొని మేము చెప్తున్నాం. అదే అది అక్కడ ఎలా ఉందో దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు వాస్తుకారులం మీకు తెలిసే ఉంటుంది, దక్షిణం పడమలో హైట్ ఉండాలి, తూర్పులో ఈశాన్యంలో తగ్గు ఉండాలి, ఇలా అని మేము చెప్తూ ఉంటాం కదా. దానికి తగ్గట్టుగా మీరు గమనిస్తే తిరుమలలో నైరుతిలో పశ్చిమ నైరుతిలో స్వామివారి గుడికి వెనకాల మీకు చాలా హైట్ కనిపిస్తుంది. నెంబర్ 1 హైట్ ఒక కొండ కనిపిస్తుంది మీరు గమనిస్తే నైరుతిలో. దాని తర్వాత అట్లా వస్తే తూర్పు వైపు ఆగ్నేయం పక్కన రెండవ కొండ కనిపిస్తుంది. అంటే దానికన్నా కొంచెం హైట్ తక్కువ, కొంచెం బలం తక్కువతో కలిపింది మీకు ఇక్కడ కనిపిస్తుంది. మీరు తిరుమలకి వెళ్ళినప్పుడు పరిశీలించండి. అది అలా. ఇంకా మూడవ కొండ వచ్చేసి వాయువ్యంలో ఉంటుంది. ఈ కొండ కన్నా ఈ కొండ తక్కువ, ఈ కొండ కన్నా ఈ కొండ తక్కువ హైట్లో ఉంటుంది. సో మేము కూడా అలాగే చెప్తూ ఉంటాం, ఇది ఎక్కువ హైటు, ఇది రెండో హైటు, ఇది మూడో హైటు. అదే మీరు ఉత్తరానికి వెళ్ళండి, ఉత్తరానికి వెళ్తే మీకు కోనేరు కనిపిస్తుంది, స్వామివారి కోనేరు తగ్గు. ఇక్కడ పడిన వర్షం నీరు, వాన నీరు మొత్తం అంతా వాడుక నీరు అంతా ఈశాన్యంలో నుంచి బయటకు వెళ్తుంది. అటు పక్కకు పోతే మీకు గోగర్భం నీటి డ్యామ్ ఉంటుంది కొంచెం ఈశాన్యం వైపు వెళ్తే. మీరు అలా వెళ్తే ఆకాశగంగా ఉంటుంది నార్త్ ఈస్ట్ కార్నర్. అలా వెళ్తే ఆ నీళ్ళంతా అలా నార్త్ ఈస్ట్ కార్నర్కు తగ్గులుగా వెళ్ళిపోతూ ఉంటుంది. సో అక్కడ ఒక గొప్ప వాస్తు ఉంది. దాన్ని పెద్దవాళ్ళు పరిశోధించి దాన్ని తీసుకొని ప్రపంచానికి తెలియజేశారు. అదే మీరు అక్కడ కూడా ఆదిశంకరాచార్యులు శ్రీచక్రం వేశారు. అదే ఆదిశంకరాచార్యులు శ్రీకాళహస్తిలో కూడా వేశారు. శ్రీకాళహస్తిలో పరిస్థితి ఏంటంటే పడమరలో మీకు నది ఉంటుంది, అంటే
ఎత్తు ఉండాల్సిన చోట తగ్గు ఉంటుంది. ఉమ్, అదే తగ్గు ఉండాల్సిన చోట ఒక పెద్ద గుట్ట ఉంటుంది మీకు, ఉమ్, ఈశాన్య లోపంతో ఉంటుంది అక్కడ. అంటే పరస్పర విరుద్ధం. అక్కడ ఏ విధంగా హైట్ ఉంటుందో ఇక్కడ తగ్గు ఉంటుంది, అక్కడ తగ్గుండే చోట ఇక్కడ ఎత్తు ఉంటుంది. ఇలా కాకుండా అక్కడ నైరుతి నడక ఉంటుంది. నైరుతి నడక అంటే ఇప్పుడు అది చాలా కష్టాల నడక, అవినీతి నడక. ఓహో, అక్కడ మీరు గమనిస్తే, మీరు పూజ చేసుకోనికి వెళ్తే గిన అక్కడ చాలామంది దళారులు ఉంటారు. ఉమ్, విపరీతంగా మన దగ్గర డబ్బు తీసేసుకొనేసి చేస్తూ ఉంటారు. ఆడ ఎవరు చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు ఆఫీసర్లు. ఎంత చేసినా అక్కడ ఆ పద్ధతిని మనం మార్చనే లేము. ఎందుకంటే ఆ నడకలు ఆ విధంగా ఉంటే ఆ విధమైనటువంటి అలా ఉంటుంది. అందుకే మీరు గమనించండి, తిరుమలతో పోల్చుకుంటే కళా సంపదలో ఉమ్, 100% శ్రీకాళహస్తి అయితే అందులో 10% మాత్రం తిరుమలలో ఉంటుంది. కానీ తిరుమలలో ఉండేటువంటి ఆ వాస్తు సిరి ఏంటంటే ఈ కాంపస్కి 90 డిగ్రీస్ కరెక్ట్గా ఫిక్స్ చేశారండి. ఉమ్. ఎక్కడ మీకు తేడా ఉండదు. ఇంకొకటి ఏంటంటే, మరి ఇప్పుడు తిరుపతి దగ్గరికే వద్దాం. అంటే ఇది కూడా నా అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీనే. చెప్పండి. ఇప్పుడు కన్వర్షన్స్ చాలా భయంకరంగా జరుగుతున్నాయి కదా, మత మార్పిళ్ళు అనేది. Hmm. మరి ఇప్పుడు తిరుపతిలో అంత దారుణంగా మరి మత మార్పిళ్ళు గురించి రావడానికి అక్కడ ఏ వాస్తు దోషం ఉండి అది జరుగుతుందంటారు? తిరుమలలోనా తిరుపతిలోనా మీరు చెప్పి? తిరుమలలో తిరుమలలో. తిరుమలలో మత మార్పిడి ఏం జరగట్లేదండి. కాకుంటే ఏంటంటే కొందరు ఎస్సీ సర్టిఫికెట్ పెట్టుకొని ఉద్యోగాలు సంపాదించుకున్నారు అక్కడ. ఉమ్, సంపాదించుకున్న వాళ్ళు తర్వాత కాలంలో అనేది ఏంటి, ముందు బాగా ఉండేవాళ్ళు, తర్వాత కాలంలో చర్చిలకు వెళ్తున్నారు. అంటే ఆల్రెడీ వాళ్ళు కన్వర్టెడ్సే. రైట్ రైట్. కాకుంటే వాళ్ళు ఏంటంటే సర్టిఫికేట్లో హిందూ ఉంటారు, సో అప్పుడు ఉద్యోగం ఇచ్చారు. ఉమ్, తర్వాత వీళ్ళు కాలక్రమంలో వాళ్ళ ఇదిని ప్రదర్శించారు తప్ప తిరుమలలో అలాంటివి ఏం జరగలేదు. రైట్. అది ఈశాన్యం అవన్నీ ఇప్పుడు దానికి దీనికి పరస్పర విరుద్ధమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మీరు శ్రీకాళహస్తికి ఉమ్, తిరుమలకి, అందుకని ఇక్కడ డబ్బులు ఏమి ఉండవు చూడండి సంస్థకి. ఆ, మీకు శ్రీకాళహస్తీశ్వరునికి ఏం డబ్బులు ఏమి ఉండవు, కానీ ఈయనకు చాలా డబ్బులు. దీనికి 90 డిగ్రీస్ ఉండడమే కాకుండా చుట్టూ మాడవీధులు ఉంటాయి. మీకు చుట్టూ 4 రోడ్ల కూడలి. వాస్తులో మీకు రోడ్ల కూడలు ఎన్ని వస్తున్నాయి ఎన్ని లేవనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఆ రోడ్లు ఏ విధంగా లీడ్ చేస్తున్నాయని కూడా. ఉమ్, రైట్ రైట్. తర్వాత ఆ, ఇంటి స్థలాన్ని ఎలా ఎంపిక చేసుకోవాలి? ఇంటి స్థలాన్ని, మ్. ఓకే మేడం, అంటే ఇంటి స్థలాన్ని ఎంపిక ఏ విధంగా చేసుకోవాల్సిందంటే, రోడ్లు వంకర్ టింకర్గా పోకుండా ఉండే రోడ్లను చూసుకోవడము. వీధి పోట్లు ఉండేటివి, వీధి చూపులు ఉండేటివి 2 రకాలు ఉంటాయి. వీధి పోట్లు ఉండేటివి కాకుండా వీధి చూపులు ఉండేటివి ఎన్నుకోవాల్సి వస్తుంది ఒకటి. ప్లస్ ఆ రోడ్లలో మనకు చక్కగా పోయే రోడ్డు ఉండాలి. అంటే కన్నా విదిక్కు రోడ్డు ఉంటాయి ఇలా క్రాస్గా, ఆ విదిక్కు రోడ్లు ఎన్నుకోవడం అనేది చాలా కష్టతరంగా ఉంటుంది. దాని మాత్రము వాస్తుకారులు, ఒక తెలిసిన వాస్తుకారులు మాత్రమే తీసుకొని సెలెక్ట్ చేసుకోవడం మంచిదండి. రెగ్యులర్గా ఉండే దాంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చండి. అంటే ఈశాన్యం ముందు తూర్పు, అంటే అక్కడ ఏంటంటే 4 రోడ్లు ఉంటాయండి. దక్షిణం రోడ్డు కూడా తీసుకోవచ్చు. దక్షిణం రోడ్డు తీసుకునేటప్పుడు ఆ రోడ్డు నుంచి మన ప్రయాణము తూర్పు వైపు ఉంటే దక్షిణం రోడ్డు కూడా మనకు యోగిస్తుంది. ఉహు, దక్షిణం మొహము కానీ దక్షిణం రోడ్డు కానీ ఏదైనా కానీ. అది అలా కాకుండా టువర్డ్స్ వెస్ట్కి వెళ్ళేట్టుగా ఉంటే మాత్రము దక్షిణ స్థలం తీసుకోకూడదు. అలాగే పశ్చిమ స్థలం కూడా టువర్డ్స్ నార్త్కు పోకుండా మీకు దక్షిణం వైపు వెళితే మాత్రము అది తీసుకోకూడదు. తూర్పు ఉత్తరానికి సహసిద్ధంగా మంచి గుణాలు ఏంటంటే, వాటికి తూర్పు ఉత్తరాలు లీడ్ చేసే రోడ్స్ ఆటోమేటిక్గా ఉంటాయి. ఎక్కువ భాగం అంటే తక్కువ భాగం ఉండవు కూడా. అది మేడం. రైట్. కానీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఫేసింగ్ సూట్ అవుతుంది అని అంటూ ఉంటారు. ఈజ్ ఇట్ రైట్ యాక్చువల్లీ అండి? అంటే అలా ఏమన్నా? పాతకాలంలో మీరు గమనిస్తారు లేదో, ఉమ్, ఒక పెద్ద కొడుకు పేరు పెద్ద ఆయన పేరు ఒకటే ఉండేది. అంటే ఆయన పేరుతోనే ఆ ఇంటి పెద్ద కొడుకు కూడా అదే పేరు పెట్టేవాళ్ళు. ఆయన మనవడికి వాళ్ళ తాత పేరు పెట్టేవాళ్ళు. అవునవును, అలా అలా వచ్చేది. అలా ఆ కాలంలో రావడం వల్ల ఆ ఇంటికి ఆ పేరు గలనటువంటి ఇల్లుగా అందరికీ నచ్చేది, కరెక్ట్ అయ్యేది. కానీ ఇప్పుడు నాన్న పేరు వేరు, కొడుకు పేరు వేరు, మనవడి పేరు వేరు, ఎక్కడెక్కడే మారుతుంది. సో ఈ కాలానికి తగ్గట్టుగా మనం మార్పు జరిగేట్టుగా మార్చుకోవాలంటే కాదు. అంటే ఆయన పేరు మీద వచ్చినప్పుడు పడమర మొహం ఉంటుంది, అవును. పడమర రోడ్డు ఉంటుంది. నా కొడుకు పేరు మీద వచ్చినప్పుడు తూర్పు కావాలంటే రోడ్డు ఉండదు. అలా అయితే పేరును బట్టి లేదా మన నక్షత్రాన్ని బట్టి ఈ ఫేసింగ్ సూట్ అవుతుందని ఏం లేదు. ఏం లేదండి, అది గతంలో ఉండేది. అది ఇప్పుడు ఆధునిక కాలంలో అలా లేదండి. ఉమ్, ఉమ్, ఇప్పుడు మీరు ఇంకొకటి ఏంటంటే, మీ పేరు అంజలి గారు, మీ పేరున ఇప్పుడు గచ్చిబౌలిలో మాత్రమే మీ పేరు గల వాళ్ళందరూ ఉండాలంటే అది ఎలా కుదురుతుంది?
అవును కదా. అందరికీ అక్కడే మీరందరూ అలా ఉండాలి, మీకు ఇక్కడ పని ఉంటుంది, మీరు అక్కడ ఉండాలంటే ఎలా అవుతుంది? అలా అంటే ఆ కాలంలో కొన్ని చెల్లేటివి. ఈ ఆధునిక కాలంలో మనం వచ్చినప్పుడు మనం మార్పులు కోరుకుంటూ, మార్పును ఏ విధంగా జరిగిన దాన్ని బట్టి మనం ముందుకెళ్లాల్సి ఉంటుంది. యెస్. 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 ఇందాక 2 టెంపుల్సే చెప్పారు. యాక్చువల్లీ మనం మాట్లాడుకున్నప్పుడు ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి. అవి మీరు అవి చెప్పలేదు. అవి కూడా చెప్తాను. యెస్ అండి. ఏంటంటే ఇంకా మీకు చెప్పాల్సింది ఒక మంచి చెప్పాను, ఒక చెడు చెప్పాను. కరెక్ట్. ఇప్పుడు మీకు ఒక మంచి చెప్తా, ఇంకో చెడు చెప్తా. శ్రీశైలం. శ్రీశైలం కూడా మీరు చూస్తే చాలా అంటే తిరుమల తర్వాత డబ్బులు ఎక్కువ రాబడి ఉండేటువంటిది ఏదంటే శ్రీశైలం ఉంటుంది. ఓహో! మీరు గమనిస్తే అవును. అవును. శ్రీశైలంలో కూడా తిరుమలలో ఎలా ఉందో దాదాపుగా అలానే నేను మా వాళ్ళు పెద్దలు చెప్పడమే కాదు, నేను వెళ్ళి చూసారు. చూశాను, చూసి మాట్లాడుతున్నా. అది కూడా ఏంటంటే అది కూడా సేమ్ నైరుతిలో పెద్ద హైట్ కలిగేటువంటి పెద్ద కొండ ఉంటుంది. ఆగ్నేయంలో దానికన్నా తగ్గుగల కొండ ఉంటుంది. వాయువ్యంలో కూడా అలాంటి కొండ ఉంటుంది. మీరు ఈశాన్యానికి వెళ్తే పాతాళ గంగ ఉంటుంది, శ్రీశైలం డ్యాము, మనం అంత కిందికి వెళ్తుంటాం. శ్రీశైలాన్ని కూడా మీరు గమనించండి, చుట్టూ మాడవీధులు ఉంటాయి. ఆ మాడవీధులు కూడా 2 అవర్స్ ఈస్ట్, 2 అవర్స్ నార్త్ నీళ్లు వెళ్ళేటువంటి పరిస్థితి మాత్రమే ఉంటుంది. సో అక్కడ మాత్రం కోనేరు లేదు. తిరుమల వెంకటేశ్వర స్వామికి ఉన్నంత డబ్బు ఉండలేకపోవడానికి కారణం ఏంటంటే ఈ కోనేరు లేకపోవడం. ఆయన దగ్గర ఉంది, ఏం దగ్గర లేదు. ఇంకొకటి ఏంటంటే రెండోది మీకు దానికి ఇంకోటి చెప్తానన్నా, మీరు సింహాచలం తీసుకోండి. సింహాచలంలో లక్ష్మీ నరసింహస్వామి, వరాహ లక్ష్మీ నరసింహస్వామి, దానికి మీరు గమనిస్తే నా దగ్గర వీడియో కూడా ఉందండి, తీసుకుందాం వీటి మీద. ఆ వరాహస్వామికి ఆయన తూర్పులో హైట్లో ఉంటాడు, పడమరంతా తగ్గుగా ఉంటుంది. కోర్స్ కాకుండా ఈ నైరుతి పడమర కొంచెం హైట్ ఉంటుంది, కానీ సేమ్ టైంలో ఈయన వెనకంతా హైట్ ఉంటుంది, పడమర చాలా తగ్గు ఉంటుంది. ఉత్తరము తూర్పు ఈశాన్యాలలో కూడా కొండలు ఉంటాయి, ఒక్క పడమర మాత్రం తగ్గుతూ ఉంటుంది. సో ఆయన దగ్గర కూడా మీరు గమనిస్తే ఏమీ ఉండదు. గొప్ప ఆడ మీరు లోపలికి వెళ్తే చాలా అద్భుతమైనటువంటి వరాహస్వామి ఉంటారండి. అయితే అక్కడ పడమర నుంచి మాత్రం ఎంట్రన్స్ ఉంటుంది, కానీ మీకు ఇంకెక్కడ ఎంట్రన్స్లు ఉండవు. సో దానివల్ల ఆయనకు రావాల్సినటువంటి పేరు ప్రఖ్యాతులు కానీ డబ్బనండి ఇలాంటి ఇంకోటనండి ఏదైనా అండి అక్కడ ఉండదండి. ఈ రెండు అవి రెండు రైట్. కిటికీలు సరి సంఖ్య ఉండాలా, లేదంటే మెయిన్ గుమ్మాలన్నీ సరి సంఖ్య ఉండాలా, బేసి సంఖ్య ఉండకూడదా అని చాలా మంది పెట్టారు, అడుగుతుంటారు. అంటే మేడం ఒకటి ఏంటంటే అక్కడ మీరు గమనిస్తే ఇది సంఖ్యాశాస్త్రం, ఇది వాస్తుశాస్త్రానికి సంఖ్యాశాస్త్రాన్ని తీసుకొచ్చి అతికిచ్చారు. ఓకే. అంటే అతకడం బాగా అతికిపోయింది, అబద్ధం చెప్పిన అతికినట్టు ఉండాలన్న దానికి చాలా ఉదాహరణ సంఖ్యాశాస్త్రం. ఒకటేంటంటేనండి, కిటికీ వెడల్పు ఎంత ఉంటుందో దానికి డబుల్ హైటు ఉంటే అది కరెక్ట్ అండి. ఓహో. ఈ వెడల్పు 5 అడుగులు ఉందనుకోండి, ఇది 10 అడుగులు ఉండాలి. అలా నిర్మించుకుంటే అలా మీరు కిటికీలు తయారు చేసుకుంటే చాలా మంచిది. మీరు కిటికీలు నైరుతిలో తప్ప, నైరుతి రూమ్లో 2 అవర్స్ ఈస్ట్, 2 అవర్స్ నార్త్ కిటికీలు పెట్టుకోవాలా. ఆ మధ్యప్రదేశ్లో మాత్రము మనము బీరువాలు కానీ వార్డ్రోబ్స్ కానీ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈశాన్యానికి వస్తే అంత పెద్ద కిటికీలు పెట్టుకోకుండా కొంచెం సైజు తగ్గించుకొని పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ సైజు ఈ సైజు ఇక్కడికి వచ్చే సైజులు మారాలండి. అలా 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 ఉంటుంది మేడం. వాకిళ్ళు కూడా మీరు ఒకటి గమనించండి, వాకిళ్ళల్లో మీరు కొందరు సరి సంఖ్య కావాలంటారు, 2, 4, 6, 8, మళ్ళీ 10 వస్తే ఒప్పుకోరు. ఒకటి వచ్చింది 0 వచ్చిందండి మేము లెక్కలకు తీసుకోమంటారు. 11 మళ్ళీ 12కి వెళ్ళాల్సి వస్తుంది. అంటే మీరు కొందరు ఏం చేస్తారు, 8 అంకెను తీసుకోరు. అంటే 6 అంకె తర్వాత 7 తీసుకోరు బేస్ సంఖ్య. 8 వాళ్ళకి ఇష్టం లేదు, 9 చేసేదానికి లేదు, 10 మీరు చేశారు మళ్ళీ 11 రాదు, 12 వస్తుంది. అంటే మీరు 6 వాకిళ్ళు అదనంగా పెట్టడం అవసరమా? అనవసరమైనటువంటి ప్రయోగము. ఈ తెలియని అంటే శాస్త్రాన్ని కొంత అంటే అంటే మనల్ని ఒక దృష్టికోణానికి తీసుకెళ్లే దానికోసం మాత్రము అలాంటి పనికి వస్తాయి తప్ప, వాస్తవంలో దాని మీద మా గురువులు కానీ మేము కానీ తిరిగినప్పుడు జరిగినటువంటి పరిశోధన కార్యక్రమంలో కానీ ప్రాక్టికల్గా తిరిగినప్పుడు కానీ వాటి మీద ఎలాంటి తప్పులు లేవని తెలిసింది మేడం. దానివల్ల అటు ఇటు ఏం కాదండి, దానివల్ల మనం పెద్దగా బాధలు కావాల్సిన అవసరం లేదు. ఒకవేళ లేదు సరిసంగా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, మంచిదే, నో ప్రాబ్లం. దాని గురించి మనం ఏమి. మీరన్నారు కడప దర్గాకి వాస్తు అని చెప్పని, అంటే దర్గాకి వాస్తు వాళ్ళు పట్టించుకున్నారు లేదో, మీరు వెళ్ళి చూసినప్పుడు మీరు అబ్జర్వ్ చేసినవి ఏంటి అంటే దర్గాకి వాస్తు ఏంటో అనుకున్నాను నేను. చాలా చాలా మంచి ప్రశ్న అడిగారు మేడం మీరు. మా కడపవాసిగా నేను వాస్తవంగా నేను చిన్నప్పుడు ఆ దర్గా ఉరుసు జరిగేది, నా ఫ్రెండ్స్తో కలిసి మేము ఉరుసుకి నైట్ జరుగుతుంది 3 రోజులు కంటిన్యూస్గా, దానికి వెళ్ళే వాళ్ళం.
ఆ రోడ్డు చిన్నగా ఉంటుంది, జనాభా రాతి చాలా బాగా సార్. అంతే సెకండ్ షో సినిమా పోయి మేము ఆ దర్గాలు అన్నీ చిన్నప్పుడు తిరునాళ్ళ మాదిరి ఉంటుందండి, చాలా బాగుంటుంది. అది జరుగుతూ తిరుగుతూ ఉండేవాళ్ళమండి. దాని మళ్ళీ తర్వాత వాస్తుగా నేను నేర్చుకొని తెలుసుకున్న తర్వాత దర్గాకి వెళ్ళి వీళ్ళంతా వస్తున్నారు సినిమా యాక్టర్స్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళంతా. తర్వాత నేను దాన్ని పరిశీలించాను మేడం. ఆ పరిశీలనలో ఏంటంటే అది నార్త్ ఈస్ట్ కార్నర్ బాగా పెరుగుతూ ఉంటుంది, చాలా బాగా పెరిగి ఉత్తరంలో తూర్పులో మంచి రోడ్డు ప్లస్ తూర్పు ఉత్తర దక్షిణ ఆగ్నేయం వీధి చూపు ఇలా ఉంటూ ఉంది. సో అది అందుకు అంత ప్రసిద్ధి చెందింది మేడం. రైట్. ఓహోహో. అది వాస్తు ఈశాన్యం నార్త్ ఈస్ట్గా చాలా బాగా ముక్కు పెరిగినట్టుగా పెరిగింటూ ఉంటుంది. ఒంటిమిట్ట రామాలయం గురించి కూడా మీరు అన్నారు, దాని గురించి అన్న చెప్పగలుగుతారా కొంచెం? చెప్పగలుగుతాను. ఒంటిమిట్ట రామాలయం అనేది ఉమ్, మీకు కడపకి ఒక 22 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి, తిరుపతి వెళ్ళే దారిలో. అక్కడ అక్కడ ఆయనకు ఉండే ఇబ్బంది ఏంటంటే తూర్పులో పోతూ ఉన్నప్పుడు ఈశాన్యం అక్కడ తగ్గిపోతుందండి. ఒక ఇల్లు అడ్డం రావడం వల్ల ఇక్కడేమో 40 అడుగులు ఉంటుంది, ఆడికి వెళ్తే 30 అడుగులు వస్తుంది. ఉమ్, ఆడ ఈశాన్యం తగ్గిపోయింది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఆడ ఉండే అదృష్టం ఏంటంటే ఆ వీధి ఒకటి ఉందండి, ఉత్తర ఈశాన్య వీధి. సో దానివల్ల ఇప్పుడు కొంత మేర వరకు కొంచెం ఆర్థిక స్థితులు ఈ మధ్యకాలంలో మారాయి. ఉమ్, ఇంకోటి ఏంటి, కోదండరామస్వామి గారికి, ఒంటిమిట్ట కోదండరామస్వామి గారికి చుట్టూ మాడవీధులు ఉన్నాయి చాలా మంచిగా. అయితే ఉత్తరంలో తక్కువ స్థలం ఉంది, ఉమ్, దక్షిణంలో చాలా స్థలం ఉందండి. దక్షిణ స్థలం అంటే ఫెయిల్యూర్ అండి. ఉమ్, సో పడమర ఉంది. పడమరలో పశ్చిమ నైరుతి తిరుపతికి వెళ్ళే, కడప హైదరాబాద్ నుంచి వెళ్ళే ప్రజల వీధి పోటు ఈ స్వామికి ఇలా పడుతుంది. సో దానికి కొంత మంచి చెడు జరుగుతూ ఉందండి. ఉమ్, ఉమ్, అది దానుకున్నటువంటి దాంతో పడమరలో ఆయనకు చెరువు ఉంది, పెద్ద చెరువు, ఒంటిమిట్ట చెరువు చాలా పెద్దది. అంటే విరుద్ధం, అంటే మనకు వెంకటేశ్వర స్వామికి కోనేరు నార్త్ ఈస్ట్లో ఉంటే ఉమ్, ఈయనకు సౌత్ వెస్ట్లో పెద్ద చెరువు ఉండడం వల్ల ఓహో. ఆయనకు ఏది అంత చాలా మంచి గుడి అండి, చాలా గొప్పగా చాలా బాగుంటుందండి. మేము చిన్నప్పుడు నుంచి చూసే గుడి అది చాలా బాగుంటుందండి. అలాంటి వాస్తులోపము ఆయనకు ఉండడం వల్ల అంత పెద్దగా ముందుకు రావట్లేదండి. మీ రీసెర్చ్లో భాగంగా ప్రతి ప్లేస్కి వెళ్ళి అక్కడ వాస్తు దాని గురించి డీటెయిల్డ్గా మీరు తెలుసుకుని మీ అంతా మీరు చూస్తానండి. అనలైజ్ చేసిన విషయాలు ఇవి. చూస్తామండి. ఎప్పుడంటే మనం ఏదైనా మీరు చెప్పే ముందు రేపు ఎవరైనా ప్రశ్నించినప్పుడు మీరు కానీ మేము కానీ ఎలాంటి ఇబ్బంది పడకూడదండి. అబ్సల్యూట్లీ. ఇంకా ఇంకొకళ్ళు పంపించారు ఏంటంటే ఇప్పుడు తీతూ పిట్ట అనేది ఎలా ఉంటుందో నాకు ఇప్పటివరకు తెలియదు కానీ బట్ ఆ. చాలా మంది పెట్టారు తీతూ పిట్ట అరిచినప్పుడు అది అపశకనంగా మేము భావిస్తామండి అని. ఈ రోజులో తీతూ పిట్ట ఉందా నిజంగా? ఉన్నాయండి, సిటీలో మీకు కనిపించు. అవును పల్లెల్లో తీతూపెట్టు అనేది అరుస్తూ పోతుంటుంది. అవునవునవును. మా అమ్మ వాళ్ళు అన్నారు యాక్చువల్లీ ఇది. అది పాత వాళ్ళకు తెలుస్తుంది. ఇప్పుడు కొత్త వాళ్ళకు ఆ తీతూపిట్టలు చాలా తగ్గిపోయినాయి. అవి పిచ్చుకలే తగ్గిపోయాయి. అవునండి. సిటీలో ఎక్కడ ఆ పిచ్చుకలే సిటీలో మీకు కనిపించవు, ఎక్కడ ఎక్కడో దొరకవు. రేర్గా కనిపిస్తాయి. రేరుగా కనిపిస్తున్నాయి. ఆ తీతూపిట్ట అనేది ఉత్తరం వైపు అరుస్తూ పోతే చనిపోతారని ఇలాంటివి ఉంటాయి. కానీ చనిపోయినప్పుడు అందరూ గుమిగూడింటారు. ఆ గుమిగూడినప్పుడు ఆ తీతుపీట దారిలో అరుస్తూ పోయినప్పుడు ఓహో ఇలా అరుస్తే ఇలా చనిపోయి ఉంటారు అనేటువంటిది అపోహతో కూడినది తప్ప ఏ తీతుపీట కానీ ఏ పశు పక్షాదులు కానీ మన ఇంటి వైపు కానీ మన ఇంటిలో కానీ ఏమి వచ్చినా కూడా మనం వాటిని ఏటిని కూడా ఆలోచించాల్సిన అవసరం లేదండి. దాంట్లో చెప్పండి మేడం. రైట్. బేసిక్గా అంటే ఇక్కడ నాది ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఉంది ఏంటంటే నాకు బర్త్డే డేట్స్ను పాపం చనిపోయిన డేట్స్ అవి నాకు గుర్తుండవు సరిగా. ఓకే మేడం. ఆ మంత్స్ కూడా గుర్తుండవు. ఎవరో వాళ్ళు చెప్తే అవును కదా ఈ మంత్ వెళ్ళదు కదా అనుకుంటాను. మా బాల్కనీలోకి ఒక కాకి వస్తుంది. వచ్చి అది అరిచింది అని అంటే ఓ ఎవరిదో డేట్ ఉన్నట్టుంది అని మా అమ్మకు ఫోన్ చేస్తాను. ఎవరిదంటే పెద్దనాన్నదమ్మా రేపు ఉంది డేటు అని చెప్పేది. మళ్ళీ అది ఎప్పుడూ వస్తుంది, మళ్ళీ ఒక 6 నెలలకో 1 ఇయర్కో మళ్ళీ వస్తుంది. అప్పుడు మా తాతయ్య గారి డేట్ అయి ఉంటుంది. అది వచ్చి ఏదో ఒకటి తిని పెడుతూ ఉంటుంది సార్. అంటే 1 or 2 days ముందే వస్తుంది అది కాకి, రోజు రాదు. ఆ రోజులు ముందు రోజుల్లో వేస్తే కానీ అది పోదు, అరుస్తూనే ఉంటుంది. పిల్లలు గుర్తిస్తారేంటంటే అమ్మ కాకు వచ్చింది, మళ్ళీ వాళ్ళే ఫోన్ చేయడం మొదలెట్టారు. ఇప్పుడు ఇక అమ్మమ్మ ఎవరిది రేడు ఇప్పుడు మళ్ళీ కాకు వచ్చింది. మా అమ్మ నమ్మలేదు. ఒకరోజు వీడియో తీసి నేను పంపించాను. పంపించాక అవునే మా ఇదేంటి మా నాన్నది నాకెప్పుడు ఏ సిమ్టమ్ లేదు, నీకెలా ఇలా వస్తుంది? నాకు నిజంగా డేట్సే గుర్తుండవు. ఓ నమస్కారం పెట్టుకుని చాలా సంతోషం అయినా అనుకుంటూ ఉంటాం. అలాగా పక్షులకి నేచర్కి ఎంతో శక్తి ఉందండి. శక్తి ఉంది, సంబంధం దగ్గర సంబంధం ఉంది.
ప్రకృతిలో అవి ఎంత భాగం మనతో పాటు, వాటితో పాటు మనం భాగం, అవును అవును వాటితో పాటు మనం భాగం, మనతో వాటి భాగం. అవును అవును ఈ పొద్దు మనం అనుకుంటుంటాం అన్నీ అన్నీ మన మీదకి వస్తున్నాయి, తిరుమలలో అంతా పులులు అన్నీ మన మీదకి వస్తున్నాయి తిరుమలలో అని. అదేంటంటే మనమంతా తిరుమలకి వెళ్ళి వాటి స్థలాలకు మనం వెళ్తున్నాం, కానీ వాటి స్థలం మన స్థలంలోకి పులులు రావట్లేదండి. మన అపోహ ఏంటంటే చాలామంది మన స్థలాల్లో ఆహారం లేక వస్తున్నాయి కాదు, మనం అడవిని నాశనం చేయడం వలన, మనం అడవిలోకి వెళ్ళడం వలన మాత్రమే అవి వాటి స్థలాలే వాళ్ళు వస్తున్నాయి. కరెక్ట్. మనం వాటి స్థలానికి మనం వెళ్ళాం యాక్చువల్గా. ట్రూ ట్రూ ట్రూ. అయితే మీకు ఇప్పుడు ఒక చిన్నది ఉంది, మరి మీకు చెప్పలేదు నేను యాక్చువల్లీ. ఇప్పుడు మీకు ఒక ఇల్లు చూపిస్తాను, చూపించండి. చూపించి మరి ఆ ఇంట్లోకి మా ఫ్రెండ్ వాళ్ళే వెళ్తున్నారు, ఒకసారి చూపించు ఆయనదే అని అన్నారు. మీకు ఇక్కడ వెరీ నియర్ బై, ఇక్కడ నుంచి 10 నిమిషాలు. తప్పకుండా చూద్దాం. చూసి దానికి ఒక సపరేట్గా ఒక రూమ్ వచ్చిందండి. వాళ్ళ ఫ్లాట్ ఇవ్వడానికి సపరేట్గా రూమ్ వచ్చింది. వాళ్ళు యాక్చువల్లీ ఎవరైనా సర్వెంట్స్ ఎవరైనా పెట్టుకుంటే సర్వెంట్ రూమ్ కింద పెట్టుకోవచ్చు అని. ఇంటి లోపల పూజ రూమ్ లేదు. మా ఫ్రెండ్ ఏమనుకుందంటే ఇప్పుడు దాని పూజ రూమ్ నేను చేసుకుంటాను అని అంది. ఎప్పటి వరకు అది ఈస్ట్ వెస్ట్ ఫేస్లో మాత్రమే ఉంది, ఫేసింగ్లో మాత్రమే ఉంది. ఫర్ ద ఫస్ట్ టైం సౌత్ ఫేసింగ్లోకి మారాల్సి వస్తుంది. ఓకే. సో ఇల్లు మాత్రం చక్కగా వెంటిలేషన్ అంతా ఉంది, చాలా అద్భుతంగా ఉంది ఇల్లు. అవ్వడానికి పాత కన్స్ట్రక్షనే అయినా వెంటిలేషన్ బాగుంది, వాళ్ళ సామాన్కి సరిపోతుంది, ఆఫీస్కి దగ్గర, పిల్లలకి దగ్గర. వాళ్ళ రిపేర్లు ఏవో ఉంటే చేసిస్తున్నారు. అద్దె ఇల్లే. కానీ మీ ప్రోగ్రామ్ చూశాక ఒక్కసారి చూడమంటావా వీలైతే, ఆయన ఎలాగో హైదరాబాద్ వస్తున్నారు కదా అని. తప్పకుండా మీ కొరకు చూద్దామండి, చూస్తాము. మీకు కూడా ప్రాక్టికాలిటీగా అదే అందుకే అర్థమవుతుంది. అవును, మీరు కూడా ఎవరికైనా చెప్పగలగచ్చు. అదే అందుకే చేద్దామండి. 10 నిమిషాలు 5 నిమిషాల్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఇది మెయిన్ ఎంట్రన్స్ సార్ దీనికి. ఓకే మేడం. యాక్చువల్లీ ఇప్పుడు మనం ఫ్లాట్ లోపలికి వెళ్తున్నాం. అయితే ఇక్కడ నాకు ఒకటి బాగా నచ్చిందండి, రామచిలుకలు వస్తాయట ఇక్కడికి. సో ఇక్కడ వాళ్ళు బియ్యం అది వేస్తే, నానబెట్టిన బియ్యం వేస్తే రామచిలుకలు వచ్చి తింటాయి అని చెప్పని విన్నాను. అంటే చుట్టూ చెట్లు ఉండడము, కొంత ఈ అపార్ట్మెంట్కు మంచి డిగ్రీస్ ఉన్నాయండి. అవునండి, మంచి డిగ్రీస్ ఉన్నాయి వెస్ట్ ఫేసింగ్ లో. అవునా? ఎంట్రన్స్ కూడా మంచిగా ఉంది ఇప్పుడు మనం చూసిన ప్రకారము. అవునండి, లిఫ్ట్ ఇటు వైపు ఉంది సార్. సార్ ఇది సపరేట్గా ఫ్లాట్కి ఎంట్రన్స్ ఇచ్చారు సార్ వాళ్ళు. అంటే దేనికి, ఎవరి ఫ్లాట్కి వాళ్ళకి సపరేట్ ఎంట్రన్స్ ఉంది సార్. అయితే ఇప్పుడు ఇది వాళ్ళు సర్వెంట్ క్వార్టర్ కోసం పెట్టుకున్నారు, కానీ వచ్చిన వెంటనే సర్వెంట్ అది ఎందుకులే, అసలు అంటే పూజ ఇప్పటి వరకు అన్ని వాళ్ళు సపరేట్గానే పెట్టుకున్నారు రూము. ఇప్పుడు ఇది లోపల ఎక్కడా కూడా పెట్టుకోవడానికి లేక ఈ రూమును పూజ చేసేసుకోవచ్చు కదా అనేది వాళ్ళ ఉద్దేశం. చేసుకోవచ్చు కాకుంటే ఈ దారి ఒకవేళ వాళ్ళు మార్చుకోగలిగితే అటు పెట్టుకుంటే ఈ పూజ రూము వాళ్ళకు బాగా యోగిస్తుంది, పూజ రూముగా. ఓహో, నో ప్రాబ్లం, మంచి పర్వాలేదు. ఓకే, అదో పక్షం ఓకే. ఓకే, నో ప్రాబ్లం. రైట్. ఇది మెయిన్ ఎంట్రన్స్ సార్. మేడం, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇటు మొత్తం నిన్నాను కదా మీతోటి, వెంటిలేషన్ వైజ్ అసలు ఏమీ ఇబ్బంది లేదండి అని చెప్పని. ఇప్పుడు ఇక్కడ బాల్కనీ ఇచ్చారు, ఇప్పుడు అక్కడ బాల్కనీ ఉండొచ్చు కదా. చూద్దాం మేడం, బాల్కనీ. ఓకే మేడం, ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ తులసి మొక్క పెట్టుకోవచ్చా అంటే, నేనేమంటాను ఇక్కడ తులసి మొక్క పెట్టుకొని ఇటు పక్కన తులసి మొక్క పెట్టుకొని ఇటు పెట్టుకొని మిడిల్లో చుట్టూ తిరిగేదానికి తులసి మొక్క చుట్టూ తిరగాలి కదా, ఈ తిరిగేదానికి పెట్టేసుకొని ఇక్కడ పెట్టుకుంటే వాళ్ళకి మంచిది. అటు పెట్టుకోవడం అనేది అంటే పెట్టుకోవచ్చు, అంటే బెటర్ అనమాట. దీనికి దాంతో పోల్చి చాలా బెటర్ అయింది అనమాట. ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకే సరే. అయితే సో ఇంకా అది కాకుండా మొక్కలు ఇంకేమన్నా పెట్టుకోవచ్చు అండి. ఇటువైపు ఉండకూడదు అంటే నేనేమంటానంటే, అందరం మనం ఏం చేస్తాం ఇటు పక్క పెడుతూ ఉంటాం. అటు కాకుండా ఒక మొక్క ఇక్కడ, 2 మొక్కలు అక్కడ పెట్టుకుంటే, అంటే మీ స్థలానికి ఇబ్బంది లేకుండా ఉండేట్టుగా మీరు పెట్టుకుంటే మంచిది. ఓకే, సో మీ నడకకు ఇబ్బంది లేకుండా. ఇప్పుడు ఇది ఏ దిక్కు అవుతుంది మనకి? ఇది ఉత్తరం అవుతుంది. ఉత్తరం వైపు మనం ఎటువైపు బరువు పెట్టకూడదు అంటున్నారు మీరు? ఈశాన్యం వైపు. అటు పెట్టకూడదు, అటుపక్క ఈశాన్యం వైపు. ఇది పశ్చిమ వాయుం వైపు అవుతుంది. ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇందాక చెప్పాను నేను, పశ్చిమ వాయుంలో మీరు పెట్టుకోవచ్చు అని. దాని దగ్గర ఇక్కడ మనం చెప్తున్నాం వీళ్ళకి. ఓకే డన్. అయితే ఇప్పుడు మనం ఇది డైనింగ్ హాల్ సార్. ఇది
ఇక్కడ డైనింగ్ టేబుల్ ఉండొచ్చు. వెరీ గుడ్, ఆ మూల వాళ్ళు సింక్ ఇచ్చారు, ఓకేనండి? ఉండొచ్చు ఉండొచ్చు కదా. ఉండొచ్చు. రైట్, ఇప్పుడు ఇది మనం కిచెన్ దగ్గరికి వచ్చాం. యాక్చువల్లీ తూర్పు ఇటు వాళ్ళు ఇప్పుడు స్టవ్ ఇక్కడ పెట్టుకుంటా ఉన్నారు. పెట్టుకోవచ్చు మేడం. ఇక్కడ పెట్టుకొని మిగతా సామాన్లు ఇక్కడ పెట్టుకొని వాడుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇక్కడ వాషింగ్ మెషిన్స్ అవి ఇటు సైడ్ మరి బరువు పెట్టచ్చా? ఇప్పుడు పెట్టుకోవచ్చు, ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ ఒక కిచెన్ సింక్ లాంటిది ఇంతవరకు వాళ్ళు చేసుకుంటా ఉంటున్నారు. సింక్ చేసుకోవచ్చు ఇక్కడ కానీ వాషింగ్ మెషిన్ కానీ డిష్ వాషర్ కానీ పెట్టుకోవచ్చు. ఏమైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ బరువుతో మనకి ఇబ్బంది, బరువులతో ఏం లేదు. ఇక్కడ బరువు పెట్టుకుని వచ్చిన ఇబ్బంది అయితే ఏం లేదు. ఇది ఇప్పుడు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అన్న. చిల్డ్రన్స్ బెడ్రూము. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్కు అయితే ఒక మంచిది. మరి ఇలా వేసుకోవచ్చా అండి మంచం? అంటే ఇటు తూర్పు అయింది కదా. ఇది తూర్పు అంటే రెండు విధాలుగా వేసుకోవచ్చు మేడం. ఇక్కడ ఒకటి ఏంటంటే తలకాయ సౌత్కి పెట్టుకొని కాలు ఇటు పెట్టుకొని చేసుకోవచ్చు. అటు ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇటు మంచం వేసుకొని ఇటుపక్క కొంచెం ఖాళీ స్థలం వదిలి తలకాయని తూర్పు పెట్టుకొని పడుకోవచ్చు. అటు ఖాళీ స్థలం ఎందుకు వదలమంటున్నారు అంటే ఇప్పుడు మీకు ఇక్కడ మంచం వేయడం వల్ల ఇటుపక్క ఖాళీ స్థలం ఎక్కువ అయిపోతుంది. అవును, అందుకు దానికి తగ్గట్టుగా తూర్పులో ఖాళీ స్థలం బాల్కనీ కూడా ఉంది. మరి ఉంది చూస్తున్నాం మేడం. అటు సైడ్ అంటే నేను ఈ రూమ్ వరకు వీళ్ళకి ఉండేదానికి అంటే బాల్కనీ ఈ రూమ్ లోకి రాదంటారా? బాల్కనీ వస్తుంది కానీ దీనికి హద్దు ఇక్కడ అయిపోయింది. సో ఇంకొక హద్దు అనమాట. అలా అయితే ఇటు వేసుకుంటే మంచిది. ఇటు వేసుకుంటే నెంబర్ 1. అంటే ఈ దీంట్లో పిల్లలకు నిద్ర కొంచెం బాగా వస్తుంది. అయితే ఇందులో పెద్దలు పడుకోకూడదు. ఇక్కడ చిన్న పిల్లలు మాత్రమే. పెళ్లి అయినటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఇక్కడ పడుకోకూడదు. ఓహో, ఇక్కడ ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇది ఈశాన్య మూల అవుతుందండి, ఇక్కడ ఏదైనా మీరు చిన్నది దేవుడి పటం ఏదైనా పెట్టుకోండి అని అన్నారు. అంటే దేవుని పటం అయితే ఒకటి మనం పాతకాలంలో దేవుడికి ఆడబెట్టుకోకుండా ఇక్కడ పెట్టుకొని ఒక అర్ధడుగుండే చెక్క ఒక దీపం పెట్టుకోవడానికి ఒక చిన్న దీపము అంత కరెక్ట్ కాదు. ఊదిబత్తి అంటే ఇక్కడ పెడితే ఎదురుకుండా బాత్రూమ్ ఉంది కదా అని ఇది కొంచెం దానికి సంబంధం. బాత్రూమ్ కి దానికి మనం ఆలోచించాల్సిన అవసరం ఏమాత్రము లేదు. ఒకటే దేవుణ్ణి మనం వాష్రూమ్లో పోయి కూర్చొని ప్రార్థించినా కూడా దేవుడు మీకు మాకు అందరికి మంచి చేస్తాడు తప్ప ప్లేస్ ఆయనకు మీరు కూడా గతంలో అన్నారు దేవుడు ఎక్కడైనా ఉంటాడని మీరు గమనించడం లేదో. అది కాబట్టి దేవుడు అంత లెక్కలో ఉంటాడు. కానీ మనము దేవుని దృష్టి పెట్టి దేవుని దండం పెట్టుకునే దాని కొరకు మానసికంగా మనల్ని మనం బాగా చేస్తున్న ఒక ప్లేస్ ఎన్నుకొని అక్కడ దేవుని పెట్టుకుని మనం ప్రార్థిస్తాం అంతే. రైట్, ఇప్పుడు ఈ బాల్కనీలో బరువు ఏమన్నా పెట్టచ్చా? ఈ బాల్కనీ ఏమీ పెట్టకుండా ఉండడం మంచిది. అసలు ఏమి ఆరేసుకుంటే బట్టలు ఆరేసుకొని ప్రశాంతంగా ఎప్పుడు ఈ డోర్ను ఓపెన్ చేసుకొని ఫస్ట్ ఈ డోర్ను ఓపెన్ చేసి లాస్ట్లో నైట్ నిద్ర పెట్టినప్పుడు ఈ డోర్ను మాత్రమే క్లోజ్ చేసుకుంటే చాలా మంచిది. రైట్, సో ఇక్కడ అయితే వాషింగ్ మిషన్ ఒకళ్ళు అక్కడ పట్టకపోయినా ఇక్కడ అసలు ఏమీ పెట్టద్దు. ఓకే, డన్. ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఒక మంచి సలహా ఏమన్నా వాళ్ళకి ఇవ్వచ్చా? ఇవ్వచ్చు సార్, తప్పకుండా. అంటే నేనేమంటానంటే ఇక్కడ దారిస్తే అది క్లోజ్ చేస్తే పిల్లలు అటువైపు వస్తారు, నడక ఇటువైపు వస్తుంది. సో పిల్లల ఆలోచన విధానంలో అంటే చదువు ఇంకొక అర్ధగంట చదువుదాంలే అనే కార్యక్రమం కాకుండా సరే ఇప్పుడే చదువుదాంలే అనేటువంటి ఆలోచన విధానం కలుగుతుంది ఈ పిల్లల్లో. అంటే నేను ఇంకోటి ఏం చెప్పదలుచుకున్నానంటే యాక్చువల్గా ఈశాన్యం రూమ్లో ఇక్కడ దారి పెట్టుకొని ఇది క్లోజ్ చేసుకొని పిల్లలు ఈ ప్రాంతంలో పడుకొని పిల్లలు చదువు అక్కడ కానీ చదువుకుంటే ఈశాన్యంలో పూర్తిగా పిల్లల వాళ్ళ చదువు మీద కేంద్రీకరించడం కానీ ఇది చాలా బాగుంటుందండి. ఓకే, చాలా బాగా కేంద్రీకరించి పిల్లల చదువులో కానీ క్యారెక్టర్లో కూడా. అంటే ఈ సమాజం ప్రస్తుతంలో చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో పిల్లల్లో ఉండే పరిస్థితి వచ్చింది. సో పిల్లలు వాళ్ళు సర్దుబాటు చేసుకొని నిలబడుకుండేటువంటి వాతావరణం ఇక్కడ ఉంటుంది. ఈ డోర్ యాక్చువల్గా నైరుతి డోర్ అవుతుంది. పిల్లల ఆలోచన విధానాలలో ఇదేం తప్పు కాదులే అందరూ చేసినా నేను చేయొచ్చు కదా అనే ఆలోచన ఉంటుంది. ఇది క్లోజ్ చేసి ఇక్కడ ఓపెన్ చేస్తే ఓహో ఇది తప్పు, మనం ఇలా వెళ్ళకూడదు, మంచి చెడును వాళ్ళు నిర్ణయించుకొని వాళ్ళే అడుగులు వేసుకుంటారు తప్ప మిమ్మల్ని ఇప్పుడు సపోజ్ మన పిల్లలు ఉన్నారు నువ్వు ఇలా చెయ్యి అంటే వాళ్ళు విరుద్ధంగా చేస్తారు. విరుద్ధం చేయకుండా కొంత విన్నట్టు విని చేయకుండా కూడా ఉంటారు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇలా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఆ బాల్కనీలో సపోజ్ వాళ్ళు కూర్చొని చదువుకోవచ్చా? అదే నేను చెప్తున్నాను. ఎందుకంటే పిల్లలు ఆడ చదివితే వీళ్ళు బాగా దృష్టి పెట్టి చేయగలుగుతారు. ఇంకోటి అంటే ఇంటికి ఉన్నటువంటి ఒక మంచిది ఏంటంటే ఈ ఇక్కడ బాల్కనీ రావడం చాలా అసలు నేను చాలా సందర్భాలలో
చాలా హ్యాపీ ఫీల్ అయిపోయినా. ఈ ఒక్కటి వాకిలు చూసి బాధపడినా. అంటే నాకు మీకు మాకు ఎలా ఉన్నా పర్లేదు, కానీ పిల్లలకు మాత్రం ఖచ్చితంగా మనం బాగా చేయగలిగితేనే చాలా మంచిది. ఎందుకు నేను ఖచ్చితంగా ఇది మీ మిత్రులకు తెలియజేసి చేయమని చెప్పేది ఎందుకంటే, అలా చేయడం మీకు ఇక్కడ ఒక చిన్న ఖర్చుతో కూడుకునే వ్యవహారం కావచ్చు. అవునండి, అంటే సొంత ఇల్లు కాదు కాబట్టి అధోపక్షం మనం మాట్లాడుకోవాల్సిందే. ఒకవేళ అది ఒకటి. నేను ఇంకోటి సలహా ఏంటంటే, నేను ఇల్లు కట్టుకునేప్పుడు మాత్రం మీరు పిలుస్తాను సార్. డెఫినెట్గా భగవంతుడి దేవుల తొందరలోనే పిలుస్తాను మిమ్మల్ని. తప్పకుండా మేము చేయగలిగితే మరింత సంతోషపడతాం మీ విషయంలో. తప్పకుండా. అలాగే ఇంకొక 2 బెడ్రూమ్స్ అవి కూడా చూసేస్తాను. ఇప్పుడు వాష్రూమ్ మనకి అక్కడ ఒక వాష్రూమ్ చూసారు కదా, అది ఆ మూల ఉండొచ్చు. కరెక్ట్ అయిన ప్రదేశంలోనే వాష్రూమ్. ఇప్పుడు ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంది, ఇక్కడ ఇది కూడా కరెక్టే. నో ప్రాబ్లం. ఇది మాస్టర్ బెడ్రూమ్ లో వీళ్ళు ఇక్కడ ఒక వాష్రూమ్ ఇచ్చారు సార్. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇప్పుడు ఈ రూమ్ కి మంచం ఎట్టి వేసుకోమంటారు? ఈ రూమ్ కి ఇక్కడ వేసుకోవాలి. తల ఇటు పెట్టుకోవాలంట. తల సౌత్ కి, ఇది సౌత్. ఇది ఇటు తల పెట్టుకోవచ్చు, పెట్టుకోవచ్చు. ఇటువైపు మంచం కాళ్ళు పెట్టుకోవచ్చు. ఓకే, మీరు ఇక్కడ కొంచెం స్థలం కూడా వదులుకొని కూడా పెట్టుకోవచ్చు, కొద్దిగా దూరం. ఓకే. ఈ రూమ్ లో మనం ఏ ప్లేస్ లో బరువు పెట్టకూడదు? ఈ రూమ్ లో మీరు ఈ ప్లేస్ లో అంతా బరువు పెట్టండి. పెట్టచ్చు. బీరువా ఎక్కడ పెట్టమంటారు? ఇక్కడ బీరువా ఇక్కడ పెట్టచ్చు. ఆ మూల పెట్టచ్చు. ఈ మూల పెట్టుకోవచ్చు. అది ఈ ప్రదేశం అంతా మీరు బరువుతో నైరుతి పశ్చిమ నైరుతి ఇది, దీంట్లో అంతా పెట్టుకోవచ్చు. కాకుంటే ఒకటి ఏంటంటే, ఇక్కడ ఉండే చిన్న లోపం నాకు కల్పించేది ఏంటంటే, ఇక్కడేం లేవు కదా, అంటే ఇక్కడ ఈ రూమ్ను లోపలికి తీసుకెళ్లారు. అంటే ఈ రూమ్కు ఆగ్నేయాన్ని లోపలికి తీసుకెళ్లారు. మీ మిత్రులకి ఏం చెప్పాలంటే, ఇది కంప్లీట్గా బీగం వేసి క్లోజ్ చేయమని చెప్పండి, దీన్ని వాడొద్దని చెప్పండి. ఇవన్నీ వాడుకోండి. ఎందుకు నేను ఆ విధంగా చెప్పాల్సి వచ్చిందంటే, ఇక్కడికి వస్తే ఇది ముందుకు వచ్చేసింది, అక్కడ వెనక్కి వెళ్ళింది. నేను చెప్తాను మీకు, వాడుక చాలా ముఖ్యమని. అక్కడికి వెళ్తే మనం వాడుక లోపలికి వెళ్తాం, ఇక్కడ వాడుక లేదు. అందుకని మనం ఏం చేస్తామంటే, ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ దీంట్లో ఏదన్నా పెట్టేసి, వేస్ట్ ఏదన్నా పెట్టి దీన్ని క్లోజ్ చేసుకుంటే, అప్పుడు ఏమవుతుంది, ఇటు అటు మనం వాడం, మధ్య రకంగా మనం అన్ని చోట్ల అన్నీ కావాలంటే కాదు, డీవియేషన్లు ఉంటాయి. కొన్ని డీవియేషన్లు దీన్ని మనం ఆ విధంగా వాడుకోవచ్చు. కరెక్ట్, పర్ఫెక్ట్. సో బాత్రూమ్స్ అవి ఉండాల్సిన ప్లేస్ లోనే ఇక్కడ ఉన్నాయి. బీరువా ఆ మూల పెట్టమన్నారు. ఇది నో ప్రాబ్లం. అవును సార్. ఇది కూడా ఈడ ఒక సమస్య ఏంటి వస్తుందంటే, ఇటు సైడ్ ఒక బాల్కనీ ఉంది సార్. ఇటు సైడ్ బాల్కనీ నో ప్రాబ్లం ఉండొచ్చు. మనకు నేను మీకు లాస్ట్ టైంలో ఒకటి చెప్పాను, ఈశాన్యం రూమ్కు, వాయువు రూమ్కు ఉండొచ్చు, ఆగ్నేయానికి ఉండొచ్చు, నైరుతికి ఉండకూడదని చెప్పాను. ఇప్పుడు మీరు చూసిన రూమ్కి నైరుతిలో మీకు లేదు. ఇప్పుడు ఈ రూమ్కి మంచం ఎటువైపు వేయచ్చు? ఇది ఒకటి సమస్య ఏంటంటే మేడం, దీన్ని మంచం ఇక్కడ వేయండి, తల ఇక్కడ పెట్టండి, కాళ్ళు అక్కడ పెట్టండి. ఇంకొక ఆప్షన్ లేదా నాకు? ఇక్కడ వేయచ్చు. ఇక్కడ వేయకూడదు, ఇక్కడ వేసేదానికి ఛాన్స్ లేదు మీకు. ఎందుకంటే వాష్రూమ్ ఉంది. లేదు అంటే మీరు ఒక పని చేయొచ్చు, ఈ వాష్రూమ్ క్లోజ్ చేసుకొని, అది క్లోజ్ అయిపోతుంది. అంటే మీరు అటు నుంచి పెట్టుకుంటే మీరు ఇటు తలకాయ పెట్టేసి ఇటు వాడుకోవచ్చు. ఇది మీరు వాడుకోదలుచుకుంటే, అంటే ఇది స్టడీ రూమ్ కింద చేసుకోవచ్చు. నాకు స్టడీ రూమ్ గా అది చాలా బాగుంటుంది పిల్లలకి. సో అది స్టడీ రూమ్ చేయమంటారా? బాగుంటుంది. ఇది కూడా చేసుకోవచ్చు, దీంట్లో ఇబ్బంది ఏం లేదు, ఏమి ఇబ్బంది. ఇది కానీ అది కానీ రెండు చేసుకోవచ్చు. ఇది కూడా చేసుకునే ఛాన్స్ బాగుంది. అయితే ఇది వాడుకోకుండా అటు నుంచి వాడేట్టుగా ఉండి దీన్ని క్లోజ్ చేసుకొని, మీరు దీనికి మనమేం లేదు, ఒక బ్లాక్ తీసి పక్కన పెట్టడం వేసేసి ఇక్కడ బెడ్ వేసామనుకోండి, పిల్లలు తలకాయ ఇట్లా పెడితే నిద్ర వచ్చేదానికి బాగుంటుందండి. అటు దిగుతారు, అటు వెళ్తారు, అవసరం వచ్చినప్పుడు ఇటు వెళ్ళి చేసుకోగలుగుతారు. సో కాబట్టి మీకు ఎక్కడ దీంట్లో అయితే ఇటు పెట్టకూడదు, తలక ఇటు పెట్టకూడదు, తూర్పు పెట్టాలా, దక్షిణం మొదలుగా పెట్టాలండి. ఇదే ప్రాబ్లం ఏంటంటే, కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కొంచెం వాస్తు పరిజ్ఞానం ఉంటే కబోర్డ్స్ ఎటువైపు ఉండాలి. ఇప్పుడు ఇటువైపు కబోర్డ్స్ లేకపోయినట్టయితే బాగుండేది. యాక్చువల్లీ అసలు ఈ రూమ్ కబోర్డ్స్ ఎటుంటే మంచిది? ఇటు ఉండాలండి. ఓహో, ఎక్కడైతే ఉండాలా అక్కడ లేవు, ఉండకూడని చోటు ఉన్నాయి. అంటే నేనేమంటానంటే, ఇంట్లో తప్పులు పట్టేదానికి చాలా ఉంటుందండి. అంటే నేను ఒకటేం చెప్తానంటే, మినిమం 3 నుంచి మ్యాక్సిమం 7 డీవియేషన్ల వరకు మనము ఎగ్జామ్షన్ కాంప్రమైజ్ కావచ్చు. ఎందుకు? బాడిగిళ్ళు కాబట్టి. సొంత ఇల్లు అయితే ఖచ్చితంగా వీటిని మన్నిచ్చేసుకోమని చెప్పిండే వాళ్ళం. బాడిగిల్లో మనం అంత వెసులుబాటు ఉండదు. ఆ 7 దాటనీయకుండా మనం ఉన్నంత వరకు మనకి ఇప్పుడు 1, 2 అక్కడ 1, 3 ఉన్నాయి. కాబట్టి అది ఒక్కటి వాకిలు ఏం చెప్తానంటే, మీరు మీ మిత్రులకు చెప్పాల్సిందంటే, వీలైతే అది ఒకటి మార్చుకుంటే ప్రయత్నం చేయండి. అవసరం వచ్చే 10,000 రూపాయలు మనమే ఖర్చు పెట్టి చేయండి. తప్పకుండా. ఇది బాల్కనీ బాగుంది, ఇది బాగుంది.
నో ప్రాబ్లం. వెంటిలేషన్ మీద ఎంత బాగుంది. వెంటిలేషన్ సూపర్. మీరు ఇందాకే చెప్పారు చాలా బాగుంది వెంటిలేషన్. పాత వెళ్ళినట్టు వెంటిలేషన్ చాలా బాగుంది, వెరీ గుడ్. అందులో ఏంటంటే చుట్టూ స్థలం వదలడము, ఆ చెట్లు ఉండడము, ఎంత ఒక అందులో ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ డిగ్రీస్ చాలా బాగున్నాయి. అవునండి, శుభం శుభం, చాలా సంతోషం. ఎవరు తీసుకునే వాళ్ళకి శుభం కలుగుగాక. సార్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మిమ్మల్ని ఇబ్బంది పెడితే క్షమించాలి. అయ్యో ఏం లేదు మేడం, అట్లేం లేదు. మా కార్యక్రమం ఎలవేళ ఇదే కాబట్టి సో ఇలా వెళ్తూ చూస్తూ వెళ్ళడం అనేది చాలా, అందులో మీతో కలిసి ఇలా వచ్చి వెళ్ళడం ఒకటి. మేము మా విన్నపం ఏమంటే ఒకసారి అంతా మీరు ఆంధ్రదేశ్ లేదని తిరిగినప్పుడు తప్పకుండా దాని మీద ఏదన్నా ఉంటే చేయండి, మీరు రండి. తప్పకుండా తప్పకుండా. అంటే సార్ ఏమంటున్నారంటే మీరు రండి, మా ఇంటికి రండి, మా ఇంటి వాస్తు కూడా మేము చూపిస్తాము, అక్కడ ఉన్న ఇల్లు విషయం కూడా మీకు చూపిస్తాం, ప్రూఫ్ చూపిస్తామని అంటున్నారు. అవును, మీరు ప్రూఫ్ చూడడం వల్ల ఏమవుతుందంటే అంటే నమ్మిక అనే దానికి ఒక ఉదాహరణ కనిపిస్తుంది మీకు. కనిపించినప్పుడు అది ఇంకా మరింత ముందుకెళ్ళేదానికి బాగుంది. తప్పకుండా తప్పకుండా. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ థ్యాంక్ యూ.